ఉన్నారు పివిఎన్ఎస్ రోహిత్ గారు. సో నేషనల్ అవార్డు విన్నర్ కూడా. మరి మననైతే స్టూడియోకి ఇన్వైట్ చేస్తారు. సో సింగింగ్ ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి మరి ఆయన నుంచి లెసన్స్ కొన్ని తీసేసుకుందాము. రోహిత్ గారు మమ్మల్ని అయితే స్టూడియోకి పిలిచారు. ఇక్కడ చూస్తే ఇది సింగింగ్ సెటప్ అంటున్నారు, మైక్ లేదు, ఏం లేదు. ఎలా వాడతారు మీరు? సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి ఏంటి అంటే మైక్ యాక్చువల్ గా అక్కడ ఉంటుందండి పక్క కన్సోల్ లో. ఓకే. అంటే లైక్ యూజువల్ గా ఏంటి అంటే లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక్క రూమ్ లో లైక్ ఇలాంటి రూమ్ లో కూడా మైక్ పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటి అంటే లైక్ సెపరేషన్ ఉంటే ఎప్పుడన్నా చాలా బాగుంటుంది. సో ఇఫ్ యూ సో దీని వెనకాల మనం ఇది పైక్ అంటే మనం యాక్చువల్లీ లైట్ రిఫ్లెక్షన్ వస్తుంది పెట్టాం కానీ ఇది పైక్ అంటే మనం అక్కడ ఉండి పాట పాడేది, ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఇంజనీర్స్ కి కంట్రోల్ చేసేది ఉంటది అనుకుంటారు. సో దాన్ని రికార్డింగ్ బూత్ అంటారు అన్నమాట. సో అక్కడ రికార్డ్ చేస్తారు. సమ్ టైమ్స్ ఏంటి అంటే లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవి ఇవి అవుతున్నప్పుడు ఇక్కడే మైక్ పెట్టుకుని ఇక్కడ నుంచి కూడా రికార్డ్ చేయొచ్చు. ఓకే. సో మొత్తం సింగింగ్ అయితే అక్కడ, మనకి వినిపించేది ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. ఏదో వర్బ్ అనేదో టర్మినాలజీ అంటారా? సో అదేంటి అంటే రివర్బ్ అండి. సో అంటే రివర్బ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మీకు టెక్నికల్ గా చెప్పాలి అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నది అంతా లైక్ డ్రై వాయిస్ అన్నమాట. సో ఇఫ్ యూ హ్యావ్ టు రికార్డ్, ఓకే, దట్స్ లైక్ అన్ ఎఫెక్ట్ అన్నమాట. అంటే ఏంటి అంటే ఇట్ విల్ యాడ్ సమ్ డెప్త్ టు ద వోకల్స్ ఆర్ డెప్త్ టు ద మ్యూజిక్. సో రికార్డెడ్ మ్యూజిక్. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏం సౌండ్ చేసినా లోపల అయితే వినపడదు. ఇప్పుడు చేస్తే వినిపించదు. బట్ ఏంటంటే ఇక్కడ టాక్ బ్యాక్ అని ఉంటుంది. ఓకే. ఓకే. ఇక్కడ అన్ని చాలా బటన్స్ కనిపిస్తున్నాయి. సో టాక్ బ్యాక్ ఆన్ చేస్తే అప్పుడు లైక్ ఇక్కడ మనం మాట్లాడుతున్నది లోపల అక్కడ వాళ్ళకి వినపడుతుంది అన్నమాట. మనం అది కూడా కవర్ చేద్దాం. రైట్. సో మొత్తానికి అయితే ప్లే బ్యాక్ సింగింగ్ చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నాం మిమ్మల్ని. ఎన్నో షోస్ లో చేశారు, ఎన్నో షోస్ లో పాటలు పాడారు సింగింగ్ షోస్ లో. మరి ఈ సింగింగ్ షోస్ లో ఎంతవరకు రియాలిటీ ఉంటది, రియాలిటీ షోలో ఎంతవరకు రియాలిటీ ఉంటది? మీకైతే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ లైక్ రియాలిటీ షోలో ఎంతవరకు రియాలిటీ ఉంటుంది అన్నది నేను చెప్పేదానికన్నా ముందు, సో బేసిక్ గా ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ప్రొఫెషనల్ మ్యూజిషియన్, ఒక రియాలిటీ షో 100% హెల్ప్ చేస్తుంది అన్నది మనం చెప్పలేమండి ఎప్పుడు. అదేంటి అంటే దట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్ అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ అ డిఫరెంట్ బాల్ గేమ్. సో రియాలిటీ షో వల్ల మనకు వచ్చే మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే ద పీపుల్ ఎక్స్పోజర్. ఎగ్జాక్ట్లీ. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కి మనం అంటే లైక్ ఇలాంటి ఒక సింగర్ ఉన్నాడు, ఇలాంటి ఒక టాలెంట్ ఉంది అని చెప్పి మనని మనం ప్రెజెంట్ చేసుకోవడం. ఎగ్జాక్ట్లీ. అండ్ దీనికి సంగీతం రావాల్సిన ఏమైనా కండిషన్స్ లాగా ఏమైనా ఉన్నాయి? ముందే సంగీతం నేర్చుకోవాలి అంటే కండిషన్ అని నేను చెప్పలేను కానీ, బట్ సంగీతం నేర్చుకుంటే ఏంటి అంటే ఇట్స్ అంటే బేసిక్ గా కొంతమంది ఏమనుకుంటారు అంటే లైక్ నేను సంగీతం నేర్చుకోకుండానే బాగా పాడుతున్నానని చెప్పి. దట్స్ అ గిఫ్ట్ విచ్ ఈస్ అన్డినైబుల్. కానీ ఏంటి అంటే సంగీతం నేర్చుకుంటే ఏంటి అంటే మనం ఎనీ లాంగ్వేజ్ ఆల్ఫాబెట్స్ అన్ని నేర్చుకుని లాంగ్వేజ్ మాట్లాడితే ఒకలాగా ఉంటుంది. ఏమీ లేకుండా ఉత్తగా లైక్ లాంగ్వేజ్ అలా మాట్లాడితే అంటే ఇట్ విల్ బి వేగ్ కదా. కరెక్ట్. సో అందుకని అంటే ఇఫ్ అన్ ఆర్టిస్ట్ షుడ్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్, అంటే తను ఎక్కడికి వెళ్ళినా ఎవరి ముందన్నా వెళ్ళి పాడగలిగే దమ్ము ఉండాలి అంటే ఇఫ్ యు నో ద బేసిక్స్ ఆఫ్ ద మ్యూజిక్ దెన్ దట్స్ ద పిల్లర్. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ లైక్ ద పిల్లర్. మీరు నేర్చుకున్నారా సంగీతం? యాక్చువల్లీ ఇంకా నేర్చుకుంటున్నా అండి. ఇంకా నేర్చుకుంటున్నారు. ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీకు సంగీతం? నేను ఐ థింక్ నాకు 7 years ఉన్నప్పటి అప్పటి నుంచి నేర్చుకుంటున్నాను. లైక్ ఫ్యామిలీ వాళ్ళు సజెస్ట్ చేశారా, మీకే ఇంట్రెస్ట్ వచ్చిందా? అంటే నాకు సంభవం నాకు చిన్నప్పటి నుంచి కూడా ఐ హ్యాడ్ దిస్ ఇంక్లినేషన్ అండి టువర్డ్స్ మ్యూజిక్. సో చిన్నప్పుడు యాజ్ ఎ టాడ్లర్ కూడా లైక్ ఒక పాట పెడితే దాన్ని అలా హమ్ చేస్తూ. బట్ మా ఇంట్లో ఏంటి అంటే మా ఆంట్ షీ ఇస్ ఎ వండర్ఫుల్ సింగర్ అన్నమాట. ఓకే. సింగింగ్ ఫ్యామిలీ మొత్తం అని చెప్పను, బట్ ఫ్యామిలీలో మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అందరికి. ఫ్యామిలీ అన్నారు కాబట్టి మీ అక్క రవలి, మీ చెల్లి ఎప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతుంది. అందరు కన్ఫ్యూజ్ అవుతారు తప్పలేదు. సో రవలి గారు, మరి ఒకే ఇంట్లో ఉన్నప్పుడు 2 different టాలెంట్స్ ఉంటాయి. అప్పుడప్పుడు మీ ఇద్దరు సింగింగ్ వైపే వచ్చారు. సో యాక్చువల్ గా రవళి ఇస్ అన్ ఆర్జే అన్నమాట. తను కూడా పాడుతుంది, బట్ షీ ఇస్ నాట్ ఎ ప్రొఫెషనల్ సింగర్. ఓకే. అండ్ షీ హోస్ట్స్ షోస్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ. And then again she got married to the singer itself. Anudeep. Singer and composer. So మీ ముగ్గురు మధ్యన కలిసినప్పుడు ఎలా ఉంటది? మీరు సింగింగ్ గురించే మాట్లాడుకుంటారా? అస్సలు సింగింగ్ గురించి మాట్లాడుకుంటాం. అంటే మేము ఏంటి అంటే లైక్ మ్యూజిక్ తప్ప మిగిలిన అన్ని మాట్లాడుకుంటాం. బికాజ్ ఎందుకంటే మా వర్క్ అంతా లైక్ ఇక్కడే ఉంది కాబట్టి
మేము ఎక్కువ లైక్ ఫిల్మ్స్ గురించి మాట్లాడుకుంటాము. అండ్ ఆపర్చునిటీస్ ఏమైనా వస్తే మీకు చెప్పడం అనుదీప్ కానీ మీరు షేర్ చేసుకోవడము అక్కడ ఇలా ఉంది వెళ్ళు అని చెప్పడం అలాంటివి జరిగాయి. అలాంటివి అయితే ఉంటాయండి అప్పుడప్పుడు. బట్ వి రేర్లీ గెట్ టు ఇంటరాక్ట్ ఇన్ టు అవర్ అంటే లైక్ వర్క్ జోన్ అన్నమాట. సో ఎవరిది వాళ్ళే విల్ ఇట్లా చెప్పాలి ఫోకస్ అన్నమాట. సో అప్పుడప్పుడు ఏదన్నా ఇట్స్ రేర్ అండి. సో అట్లాంటి డిస్కషన్. ఓకే, ఇప్పుడు అనుదీప్ అయితే కమిటీ కుర్రోళ్ళు మొత్తం చేశారు. ఇప్పుడు వరుణ్ తేజ్ గారితో కూడా బరి అని ఒక మీరు ఏమైనా పాడే ఛాన్సెస్ ఉన్నాయా మరి మూవీస్ లో? అంటే అనుదీప్ లేదా మీరు వర్కే అలా చూస్తారేమో? అట్లేం లేదండి. అంటే లైక్ సపోజ్ ఆ సాంగ్ కి నా టెక్స్చర్ ఆఫ్ వాయిస్ కనుక సెట్ అయింది అంటే హిల్ డెఫినెట్లీ కాల్ మీ. సో దట్ వే ఐ విల్ గో అండ్ సింగ్.